ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా భారతీయ జనతా పార్టీ సరికొత్త వ్యూహరచన చేస్తోంది. కూటమిలో భాగస్వామిగా ఉంటూనే సొంతంగా ఎదగాలని భావిస్తోంది. జాతీయ స్థాయిలో వచ్చే ఎన్నికల కోసం ప్రణాళికలు ఇప్పటి నుంచే రచిస్తోంది. ఇదే సమయంలో వరుసగా జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక దక్షిణాది రాష్ట్రాల్లో బలం పెంచుకోవటం కీలకంగా భావిస్తున్న భారతీయ జనతా పార్టీ సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భవిష్యత్ రాజకీయ వ్యూహాల్లో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కు మోదీ కోర్ టీంలో స్థానం కల్పించేలా ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్ విస్తరణలో ఆంధ్రప్రదేశ్ నుంచి పవన్ కు అవకాశం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ అధిష్టానం భావిస్తోందట. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కాయి. కానీ జనసేన మాత్రం మంత్రి పదవి తీసుకోలేదు. ఇప్పుడు మారుతున్న సమీకరణాల్లో భాగంగా పవన్ ఆమోదం చెబితే మోదీ కేబినెట్లో కీలక పోర్ట్ఫోలియో ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. పవన్ ఆంధ్రప్రదేశ్లోనే కొనసాగితే మోదీ రాజకీయ కోర్ కమిటీలో పవన్కు అవకాశం ఇవ్వనున్నారు. తమిళనాడులో గెలుపు భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. కొంతకాలంగా పవన్ సైతం తమిళనాడు కేంద్రంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా భారతీయ జనతా పార్టీ వ్యూహంలో భాగంగానే కనిపిస్తోంది. పవన్ అంగీకరించి కేంద్ర కేబినెట్లోకి వెళ్తే ఆయనకు తమిళనాడుతో సహా మరికొన్ని రాష్ట్రాల బాధ్యతలు అప్పగిస్తారని చెబుతున్నారు. కేంద్ర మంత్రిగా పవన్ ఒప్పుకుంటే ఆంధ్రప్రదేశ్ కేబినెట్లోకి నాగబాబు ఎంట్రీ ఇవ్వనున్నారు. నాగబాబు కేబినెట్లో చేరిక అంశం సైతం ఢిల్లీతో ముడిపడి ఉందని కూటమి నేతలు ఇప్పటికే చెబుతున్నారు. పవన్ ఏపీలోనే కొనసాగాలని భావిస్తే ఎన్నికల ప్రచారం వరకు ఆయన సేవలు వినియోగించుకునే అవకాశం ఉంది. పవన్ భారతీయ జనతా పార్టీ కోసం ఇతర రాష్ట్రాల్లోనూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే మోదీ టీంలో పనిచేసే అవకాశం పవన్ సద్వినియోగం చేసుకునే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్తో పాటుగా జాతీయ స్థాయిలోనూ తన సత్తా చాటాలని పవన్ భావిస్తున్నారట. ఇందుకోసం మోదీ నాయకత్వానికి మద్దతుగా నిలుస్తున్నారట. తిరుమల లడ్డూ వివాదం వేళ సనాతన హిందూ ధర్మం గురించి చర్చ ద్వారా పవన్ దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. ఇప్పుడు రాజకీయంగా ఎదిగే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పవన్ భావిస్తున్నారట. దీంతో వచ్చే వారం కీలక నిర్ణయాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.